కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. కోస్గిలో టీడీపీ వైసీపీ మధ్య గొడవ జరిగింది. రాత్రి కోస్గిలో టీడీపీ వర్గీయుల పెళ్లైతే ఒకటి జరిగింది. ఊరేగింపులో టీడీపీ పాటలు పెట్టడంతో వైసీపీ పాటలు పెట్టడంతో వివాదం చెలరేగింది. టీడీపీ పాటలు వైసీపీ పాటలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాన్ సింబల్ తిప్పుతూ కూడా తొడగొట్టారు వైసీపీ వర్గీయులు. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పలువురికి ఈ ఘర్షణలో గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. 12 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు కూడా నమోదైనట్లుగా సమాచారం అందుతోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోస్గిలో ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ వైసీపీ మధ్య జరిగిన తీవ్ర స్థాయికి చేరుకుంది గొడవ. గత రాత్రి కోస్గిలో టీడీపీ వర్గీయుల పెళ్లైతే ఊరేగింపు జరిగింది. కోస్గి 3వ వార్డులో టీడీపీ నాయకుడు సాయన్న కుమారుడు ఈరన్న వివాహం ఊరేగింపు సందర్భంగా డీజేలో వైసీపీ పాటలు పెట్టారు. ఇది గొడవకు దారితీసింది. వైసీపీ పాటలు పెట్టడంపై టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. టీడీపీ కార్యకర్త కొడుకు పెళ్లిలో అసలు ఏం జరిగింది కిరణ్? అయితే నిన్న రాత్రి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో చాలా దారుణ సంఘటన చోటు చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది కాకముందే టీడీపీ నాయకులకైతే జీర్ణించుకోలేకపోతున్నారు. అదే ఈ సంఘటనకి అయితే సాక్ష్యం. అయితే మంత్రాలయం నియోజకవర్గం కొసికిలో 3వ వార్డులో ఏదైతే టీడీపీ వర్గీయులు తాయన్న కుమారుడు ఈరన్న వివాహంలో ఊరేగింపు అయితే జరుగుతుంది 3వ వార్డులో. ఆ ఊరేగింపులో వైసీపీ శ్రేణులో ఇంటి ముందర ఊరేగింపు అయితే పోతుంది. ఆ ఊరేగింపులో అంటే మా ఇంటి ముందర ఊరేగింపు చేయకూడదు, అందులో టీడీపీ పార్టీకి సంబంధించిన పాటలు పెట్టు ఊరేగింపు అయితే చేశారు. దీన్ని వ్యతిరేకించిన వైసీపీ వర్గీయులు ఇటు కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా అయితే దాడులకైతే ప్రయత్నించారు. ఈ దాడుల్లో దాదాపు టీడీపీ వర్గీయులు చెందిన తాయన్న కుటుంబ సభ్యులకి 7 మందికి అయితే దెబ్బలు తొలగాయి. ఇదే విషయంకైతే వెంటనే ఎవరైతే వైసీపీ వర్గీయులు ఉన్నారో అక్కడ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వర్గీయులుగా తెలుస్తుంది. వీళ్ళు మొత్తం మీద ఒక వెహికల్ మీద ఎక్కి ఒక ఏదైతే వైసీపీ పార్టీ సింబల్ ఫ్యాన్ గుర్తు చూపించుకుంటూ తొడగొట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ వాళ్ళు ఏదైతే దాడికి పాల్పడ్డారో మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ దాడికి అయితే పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఏదేమన్నట్టు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చేందుకు వాళ్ళు జీర్ణించుకోలేకైతే పోతున్నారు. ఇప్పుడు దీంతో అక్కడ ఏమైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే విషయం మీద నిన్న రాత్రి టీడీపీ వర్గీయులైన తాయన్న కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఎవరైతే వైసీపీ వర్గీయులు ఉన్నారో బాలనాగిరెడ్డి వాళ్ళ మనుషులుగా తేలింది. వాళ్ళు దాదాపు మొత్తం 12 మంది దాడి చేశారని చెప్పేసి అయితే తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అక్కడ సద్దుమణిగింది అనుకోవచ్చా కిరణ్? అంటే ఇప్పటికైతే పరిస్థితి అయితే పోలీసులు అదుపులో పెట్టారు. ఏదేమన్నప్పటికీ ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలో మన గతంలో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి అక్కడ ఇప్పుడున్న ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితో కొనసాగుతున్నారు. అంటే బాలనాగిరెడ్డి వివిధ పార్టీల్లో నుండి ఎమ్మెల్యే అయితే కొనసాగారు. అక్కడ నియంత్ర పాలన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అంటే ఎక్కడ ఎవరు కూడా ఎమ్మెల్యేగా అయితే కొనసాగలేదు. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి మంత్రాలయంలోనే ఇదే ఎమ్మెల్యేనే కొనసాగుతున్నాడు. అదే నియంత్రణ కూడా ప్రజల్లో కూడా ఏర్పడింది. అంటే మా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నియంత్రణ మేమే మొత్తం పరిపాలన మాదే, మంత్రాలయం మొత్తం మాదే పరిపాలన అన్నంత దిశగానే ఇక్కడ మంత్రాలయంలో అయితే బాలనాగిరెడ్డి వర్గీయులు కూడా అదే జరుగుతుంది. గతంలో ఏదైతే ఇప్పుడున్న దాడిని గతంలో ఉన్న ఇన్ఛార్జ్ తికారెడ్డి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కూడా ఖండించారు. అలాగే ఎంపీ బస్తిపాటి నారాజు కూడా ఖండించారు. ఇప్పుడున్న రాఘవేంద్ర రెడ్డి ఎవరైతే మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ అతను కూడా తీవ్రంగా ఖండించారు. అలాగే రాష్ట్ర మంత్రి ఏదైతే కర్నూలు నుండి వ్యవహరిస్తున్నాడో టీజీ భరత్ కూడా ఈ ఘటనని చాలా సీరియస్ గా ఖండించే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా ఇదే బాలనాగిరెడ్డి విషయంకి వస్తే గతంలో ఏదైతే టీడీపీ తరఫున తిక్కారెడ్డి అయితే ఇన్ఛార్జిగా ఉన్నాడో గతంలో చిన్న వివాదాస్పదంగా వచ్చినప్పుడు కూడా టీడీపీ గతంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డికి ఇదే బాలనాగిరెడ్డి వర్గీయుల మధ్యలో జరిగిన ఘర్షణలో తిక్కారెడ్డికి కూడా గతంలో కూడా ప్రమాదవశాత్తు బుల్లెట్ కూడా కాళ్ళకి తగలడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
ఇక్కడ మనం చూడొచ్చు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోస్గిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ మధ్య జరిగిన తీవ్ర స్థాయికి ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గత రాత్రి కోస్గిలో టీడీపీ వర్గీయుల పెళ్లి ఊరేగింపు జరిగింది. కోస్గి 3వ వార్డులో టీడీపీ నాయకుడు తాయన్న కుమారుడు ఈరన్న వివాహం ఊరేగింపు సందర్భంగా డీజేలో టీడీపీ పాటలు పెట్టారు. ఇదే గొడవకు తారుతీసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ పాటలు పెట్టడంపై వైసీపీ వర్గీయులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగినట్టుగా సమాచారం అయితే అందుతోంది. దాడి చేసిన వారిలో వైసీపీ ఎంపీపీ ఈరన్న అన్న కుమారుడు వెంకయ్య వారి వర్గీయులుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు స్క్రీన్ పై కూడా చూడొచ్చు. వైసీపీ వ్యక్తి పెళ్లి వాహనం ఎక్కి చేతితో ఫ్యాన్ సింబల్ తిప్పుతూ కూడా తొడగొట్టడం అక్కడ మనకు కనిపిస్తోంది. అన్న కొడుకు చీను కొడుకు వెంకయ్య మరిన్ జీప్ మీదకి డీజే పెట్టిన పెళ్లి మీదకి ఎక్కి తొడగొట్టి తెలుగుదేశం నాయకుడికి పోతే కొడుకులు వాళ్ళ అమ్మల వాళ్ళ తొడగొట్టి మీరు పెండ్ల కూతురు పెండ్ల కొడుకునే జీవి పెడతాం పెట్టులు పోసానే ఇట్లా చేసి పోయినసారే ఇందుకు 3 సార్లు మా మీద దాడి చేయడానికి ఏమి వాళ్ళది అసలు ఎవరు రోడ్డు మీద తిరగకూడదా? రోడ్ ఏమన్నా వాళ్ళ ఎప్పుది వాళ్ళ ఆయన జాగ్రత్త. అసలు సొసైటీ ఎవరు పట్టుకునే లేదా? గవర్నమెంట్ ఎవరు పట్టుకోదు. మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళనే తెలుగుదేశం కార్యకర్తలనే అసహాయంగా మా ఆడపిల్లల్ని మమ్మల్ని గవర్నమెంట్ ముందుకేసి కూడా మనం ఇంత అవమానం